ఇక్కడ కనిపిస్తున్న సెటప్ అంతా కూడా స్క్వాడ్ గేమ్కి సంబంధించి. మనకి నెట్ఫ్లిక్స్లో స్క్వాడ్ గేమ్ అయితే తెలిసిందే కదా. అండ్ అంతేకాకుండా రీసెంట్గా సిరీస్ 3 కూడా రిలీజ్ అయింది. అంటే స్క్వాడ్ గేమ్స్ కూడా మనం ఇక్కడ లైవ్గా ఆడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది మాకు ఈ సెటప్ అంతా కూడా. అండ్ సిటీలో మోడర్న్ ఆర్కిటెక్చర్ చాలా పాపులర్ అని చెప్పాను కదా. చూడండి ప్రతి బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ కరెక్ట్ సెంటర్లో ఈ బిల్డింగ్ డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత ప్రాపర్గా కనిపిస్తుందో మనకి. కరెక్ట్గా ఇట్లా రాకెట్ లుక్లో ఉంది కదా, చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇలాంటి లైక్ యూనిక్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ అయితే ఈ సిటీలో చాలా ఉన్నాయి. అండ్ పక్కనే మనకి ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది చూడండి యూనిక్ స్టైల్లో. నాకైతే ఫస్ట్ చూడగానే జైంట్ వీల్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఆర్చ్ లుక్ అదంతా కూడా. ఇలాంటి యూనిక్ ఆర్కిటెక్చర్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ సిటీ అంతా కూడా. ఇంతకీ ఇది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇది మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్ని కూడా ఎంత డిఫరెంట్గా ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారు చూడండి. మాకైతే చూసినప్పుడు వావ్ అనిపించింది. మనం ఇప్పుడు క్యూబ్ హౌసెస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా క్యూబ్ హౌసెస్. అండ్ రోటర్డామ్లో ఈ ప్లేస్ని అయితే చాలామంది విజిట్ చేస్తారు ఈ క్యూబ్ హౌసెస్ని చూడడానికి. దాన్ని అంటే ఆ స్ట్రక్చర్ అంతా కూడా చూడడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అండ్ అంతేకాకుండా ఒకసారి మనం ఈ కలర్ఫుల్ హౌసెస్ అన్నీ చూస్తుంటే చూడండి ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఎంత యూనిక్గా కనిపిస్తుందో. ఒక క్యూబ్ నుంచి ఇంకొక క్యూబ్ లైక్ అవన్నీ లైక్ ఒకదానికొకటి ఆనుకొని ఉండడం, ఈ స్ట్రక్చర్ అంతా కూడా, అది కూడా నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఒకటే దగ్గర. చూస్తుంటే అయితే ఇదంతా లైక్ వాళ్ళకి చేయడానికి అంటే ఎలా అయిందో, ఇంత టిపికల్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ కదా, సో ఎలా చేశారో అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం అసలు ఈ క్యూబ్ హౌస్ లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ ఉందో లేదో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాగా ఇక్కడ వెహికల్స్, సైకిల్స్, ట్రామ్స్ వెళ్ళడానికి ఇక్కడ కిందనేమో వే ఉంది, పైననేమో క్యూబ్ హౌసెస్ ఉన్నాయి. అసలు టోటల్లీ డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లోపల ఎలా ఉంటుంది, అసలు ఆ స్ట్రక్చర్లో ఏమేమి ఉంది ఏంటిది అని లోపలికి మాత్రం ఎలా ఉంటే మాత్రం ఆ వీడియో కూడా మేము చూపిస్తాను. కంపల్సరీ నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇక్కడైతే బోర్డు పెట్టారు, ఎంట్రన్స్ క్యూబ్ హౌస్ అని. అయితే చూడాలి టికెటా లేకుంటే ఫ్రీ ఎంట్రీ ఉంటుందా ఏంటిది అని అయితే చూడాలి ఒకసారి. కాకపోతే లోపల స్ట్రక్చర్ని చూడడానికి అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాము. ఇదే ఐ థింక్ 1 second. ఓపెన్ నౌ. ఒకసారి చూద్దాము. అదే ఆల్రెడీ లైన్ ఉంది. చూద్దాం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి మనం. లెట్స్ సీ. టికెట్ వచ్చేసి మనకైతే €4 అంట ఈచ్ పర్సన్కి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము స్టెప్స్ కూడా కొంచెం నేరోగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసి ఎక్కాలి. లోపలికి అయితే వచ్చేస్తాం మేము. స్టెప్స్ ఎక్కినాక ఇలా వాల్ మీద మొత్తం ఇట్లా పెయింటింగ్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా ఈ రోటర్డామ్ సిటీ వ్యూని వాళ్ళు అంటే ఈ ఆర్ట్ రూపంలో ఇట్లా వాల్ పైన అంతా పెయింట్ చేశారు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా లైక్ ఇప్పుడు ఇక్కడ కెనాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తాయని చెప్పాయి కదా. చూడండి ఇక్కడ మనకి కెనాల్ కనిపిస్తుంది. అండ్ అలానే ఇందాక మనం కెనాల్తో పాటు బ్రిడ్జ్ చూసాం, ఆ వ్యూ అన్నమాట. ఇది బాగుంది కదా, చాలా బాగా పెయింట్ చేశారు. అండ్ అలానే మనకి ఇక్కడ కెనల్లో బోట్స్ అండ్ సిటీ స్ట్రక్చర్ అంతా కూడా, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అన్నీ కూడా మనకి పెయింటింగ్ మంచిగా ఇలా మోడర్న్ ఆర్ట్లో ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది లోపలంతా కూడా. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ గమనిస్తే మీరు, మనం ఇందాక క్యూబికల్ హౌసెస్ కింద నుంచి చూసాం కదా, కింద రోడ్ అండ్ పైన మనకి ఆ క్యూబ్ హౌసెస్ అవన్నీ కూడా కనిపించాయి. సో ఎగ్జాక్ట్గా మనకి అదే పెయింట్ చేశారు చూడండి. పైన హౌసెస్ అండ్ కింద మనకి ఈ రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. క్యూబ్ హౌస్ లోపల ఓపెన్ కిచెన్ సెటప్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా కిచెన్ సెటప్పే. చూడండి ఇక్కడ స్టవ్ ఉంది అండ్ అలానే డిష్ వాషర్ ఉంది కింద. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఇంత చిన్న క్యూబ్ హౌస్ సెటప్లో కూడా మనకి కిచెన్ స్పేస్ ఇదంతా కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది.
ఇందాక కింద ఫ్లోర్లో వాల్ పైన సిటీ ఆర్ట్ అంతా కూడా చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ పైకి వస్తే ఇక్కడ మనకి వాష్రూమ్ అండ్ అలానే పక్కనే బెడ్రూమ్ సెటప్ కూడా ఉంది. సో ఒకసారి వాష్రూమ్ చూడండి. ఆ చిన్న క్యూబ్ హౌస్లోనే మనకి బ్యూటిఫుల్ లైక్ మంచి వాష్రూమ్ సెటప్ కూడా ఉంది. బాగుంది కదా, క్యూట్గా కనిపిస్తుంది నాకైతే. అండ్ పక్కనే మనకి ఈ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇట్లా పెయింటింగ్స్ కూడా పెట్టారు. అండ్ ఈ పెయింటింగ్స్ మనము పర్చేస్ కూడా చేసుకోవచ్చు అంట. సో పెద్ద పెయింటింగ్ అయితే లైక్ €30 అండ్ చిన్నదైతే €20 అలా ఛార్జ్ చేస్తున్నారు ఈ పెయింటింగ్స్కి. బాగుంది కదా బెడ్రూమ్ అంతా కూడా. మనకి క్యూబ్ షేప్లో ఉంది హౌస్ అంతా కాబట్టి మనకు ఆ వాల్స్ కూడా స్లాంటింగ్ లుక్లో కనిపిస్తున్నాయి లోపలంతా. బట్ లోపలికి వస్తే నిజంగా లైక్ క్యూబ్ హౌస్లో ఉన్నామా అని డౌట్ వస్తుంది నాకు, అంత కంఫర్టబుల్గా ఉంది లోపలంతా కూడా. అండ్ వీళ్ళు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మనకి విండో కూడా ఉంది చూడండి. విండో కూడా మనకి ఒక డిఫరెంట్ షేప్లో ఉంది. సో ప్రతి ఒక్కటి లైక్ హౌస్ అనే కాదు లోపలంతా కూడా మంచిగా డెకరేట్ చేశారు చిన్న చిన్న మినీ పెయింటింగ్స్తో కానీ. లోపల లుక్ అంతా కూడా చాలా బాగుంది. క్యూబ్ హౌస్లో మొత్తం లైక్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది మనం లైక్ 3rd ఫ్లోర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ లైక్ జస్ట్ సిట్అవుట్ ఏరియా లాగా చిన్న చిన్న కుషన్స్తో పెట్టారు చూడండి. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్. ఇప్పటివరకు మనం 2 ఫ్లోర్ చూసాం కదా, 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్ ఏంటంటే ఇక సిటప్ ఏరియా ఇదంతా చూడండి. ఇక కుషన్స్ జస్ట్ సిటప్ ఏరియా జస్ట్ లైక్ కూర్చునేలాగా ఉంది. కుషన్ చైర్స్ లాగా ఉన్నాయి అంతే. ఒక 4-5 కుషన్స్ చేశారు. అంటే పైన వరకు మనం నడుచుకుంటూ వస్తాం కదా, మెట్లు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. స్ట్రక్చర్ క్యూబ్ స్ట్రక్చర్ కాబట్టి ఆ మెట్లు కూడా మనకి ఇట్లా కొంచెం క్రాస్గా ఉన్నాయి. సో మనకు ఎంటైర్ ఫీట్ అనేది ఆ స్టెప్ మీద పట్టట్లే. సో కొంచెం కేర్ఫుల్గానే ఎక్కాలి పైకి. దాని గురించి అని చెప్పి 3rd ఫ్లోర్కి వచ్చాక ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ దిగాలి కదా, అందుకనైతే ఇవ్వండి. ఇప్పటిదాకా చూసారు కదా క్యూబ్ హౌస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా చూడాలనుకున్నాను, చూపిస్తా అని చెప్పాను కదా. ఇక లోపల చూస్తారు కదా, ఫస్ట్ వచ్చేసి మనకు ఆర్ట్ అండ్ కిచెన్ ఉంది. 2nd ఫ్లోర్ వచ్చేసి ఏమో బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఉంది. 3rd ఫ్లోర్ ఏమో ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది బయటికి. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం గ్లాస్ ఉన్నాయి కాబట్టి గ్లాస్ బయట నుంచి కొంచెం ఆ సిటీ అంతా కూడా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంతా మనకు ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ పైన ఈ క్యూబ్ స్ట్రక్చర్ కూడా ఈ టిప్లో కనిపిస్తుంది చూడండి. పైన ఆ క్యూబికల్ స్ట్రక్చర్ మనం ఇందాక కింది నుంచి అన్ని క్యూబ్ హౌసెస్ చూసాం కదా, పైన ఇట్లా పీక్ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి మనకు బాగా అనిపిస్తుంది. దీనికి వచ్చేసి టికెట్ వచ్చేసి పర్ హెడ్కి €4. ఇన్ ఇండియన్ కరెన్సీలో ₹400. అలా చూడాలంటే లోపలికి ఇద్దరం వచ్చాం కాబట్టి €8 అయింది, ₹800 ఈ హౌస్ చూడడానికి మాత్రమే. బట్ ఓన్లీ ఒకటే హౌస్ చూపిస్తారు. ఒకటే హౌస్ అంతే. ఇంకా అంటే యాక్చువల్ బయట చూస్తే మనకి చాలా హౌసెస్ ఉన్నాయి కదా, అవి ఏమి కూడా చూపించారు. ఓన్లీ ఒకటే హౌస్ చూపిస్తారు. అంటే ఒక హౌస్ కే మనకు టికెట్ ప్రైస్. ఇంకొక హౌస్ కి వెళ్ళడానికి అంటే హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి అలా ఏం లేదు, మళ్ళీ అది సపరేటే అంట. సో మేమేమనుకున్నామంటే హౌస్ లోపల నుంచి ఇంకో హౌస్ కి వెళ్ళొచ్చాము అనుకున్నాం బయట నుంచి చూస్తే. బట్ అలా కాదని కింద అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ బాగుంది, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ క్యూబ్ హౌస్ లో. మాకైతే బాగా నచ్చింది. చిన్నగా సింపుల్గా క్యూట్గా భలే ఉంది. నైస్. ఈ బిల్డింగ్ వచ్చేసి మార్కెట్ హాల్. ఇది ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంది. బయట స్ట్రక్చర్ కూడా అలానే ఉంది, లోపల కూడా సేమ్ అలానే ఉంది స్ట్రక్చర్ కూడా. దీంట్లో అసలు మార్కెట్ హాల్ అంటే అసలు ఏమేమి ఉంటాయి అనేది మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్ హాల్ లోపలికి వచ్చినాం. ఇక్కడ మొత్తం కూడా మనకి కెఫేస్, రెస్టారెంట్స్, అలానే చిన్న చిన్న స్టాల్స్, ఇలా షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఈ హాల్ అంతా కూడా. అండ్ ఒక్కసారి పైకి చూస్తే ఈ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. పైన ఇలా ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉందని చెప్పా కదా, మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా మనకు పైన ఫ్రూట్స్తో మొత్తం ఇలా దానిపైన అంటే వాల్ పైన అంతా కూడా ఫ్రూట్స్తో డిజైన్ చేశారు చూడండి, ఎంత బాగుంది కదా. ఆల్రెడీ మీకు చెప్పా కదా ఈ సిటీ ఫేమస్ ఫర్ మోడర్న్ ఆర్కిటెక్చర్ అని. చూస్తేనే అర్థమవుతుంది మనకి ఎంత లైక్ బాగుంది ఈ డిజైన్ అంతా కూడా. అండ్
చాలా మంది ఈ మార్కెట్ హాల్ చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు. ఇక్కడ మార్కెట్ హాల్ లోపలికి వచ్చినాం. ఇక్కడ అన్నీ మనకి కెఫేస్, రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ హాల్లో. అండ్ అంతేకాకుండా చిన్న చిన్న స్టాల్స్లో ఇలా షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఈ మార్కెట్ హాల్ అయితే రోటర్డామ్లో చాలా ఫేమస్ ప్లేస్. అండ్ కొంచెం ఇలా మీరు పైన చూస్తే ఈ స్ట్రక్చర్ అంతా కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉందన్నా కదా, చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుందో. పైన అంతా మనకి ఇలా ఫ్రూట్కి సంబంధించి ఆర్ట్తో మొత్తం వాల్ అంతా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పా కదా రోటర్డామ్ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ మోడర్న్ ఆర్కిటెక్చర్ అని. సో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఆ మోడర్న్ డిజైన్స్ కూడా ఎంత ఫేమస్సో. అండ్ అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే రోటర్డామ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మార్కెట్ హాల్ని అయితే ఎక్కువగా విజిట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ కనిపిస్తుందో ఈ హాల్ అంతా కూడా. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా మనకి ఫుడ్ స్టాల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఏ ఫుడ్ అయినా చీజ్తో ఎక్కువగా తింటారు. లోపల చాలా కెఫేస్ కూడా ఉన్నాయని చెప్పా కదా. అండ్ కెఫే బయట ఇలా మంచిగా డెకరేట్ కూడా చేశారు చూడండి. కెఫే బయట ఇలా సిట్అవుట్ ఏరియా కూర్చోడానికి కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ హాల్లో అన్ని ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పా కదా, మనకి చాలా కెఫేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా క్రౌడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది చూడండి బన్ కనిపిస్తుంది కదా మనకి. సో ఆ బ్రెడ్ లోపల ఇలా చికెన్ స్టఫ్ అంతా పెట్టారు. సో ఇలాంటి ఫుడ్ అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది ప్రతి స్టాల్లో కూడా. అండ్ అలానే ఇక్కడ కనిపించేవన్నీ కూడా డిఫరెంట్ ఫుడ్ స్టాల్సే. ఒక దగ్గర లైక్ ఐస్ క్రీమ్ కానీ, అండ్ ఇందాక చెప్పా కదా మీకు ఇక్కడ బ్రెడ్స్ ఎక్కువ ఉంటాయని, చూడండి ఇక్కడ ఈ స్టోర్లో కూడా మనకి బ్రెడ్స్ అండ్ దాని లోపల స్టఫే కనిపిస్తుంది. అండ్ చికెనే కాదు లైక్ మీట్ డిఫరెంట్ అంటే బీఫ్ ఇవన్నీ కూడా లైక్ చాలా ఉంటాయి లోపల. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైస్ అండ్ అలానే స్ట్రూప్ వేపుల్స్ కూడా చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ట్రై చేస్తుంటారు ఈ ఫుడ్ని. అండ్ లోపల అయితే చూడండి అసలు ఎంత క్రౌడ్ కనిపిస్తుందో. మేబీ వీకెండ్ ఎఫెక్టే అనుకుంటా. అది కాకుండా మనకి ఇక్కడ వైన్స్ కూడా ఉన్నాయి చూడండి. వైన్ స్టాల్ కూడా ఉంది. సో ఫుడ్తో పాటు ఇలా వైన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. ఇగో ఇదైతే ఎక్కడికి పోయినా సరే ఉండాల్సిందే ఉంటుంది కూడా. ఇది ఇదే చీజ్ స్టాల్. ఎన్ని రకాల చీజ్ ఉంటుంది, అన్ని రకాల చీజ్ స్టాల్లో ఉంటాయి ఇప్పుడు మనకి. మళ్ళీ మనం ఎక్కడికి పోయినా చీజ్ స్టాల్ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా. ఏ మార్కెట్ పెట్టినా సరే కనిపిస్తుంది కంపల్సరీ అది. ఇక్కడ వచ్చి మనకి ర్యాప్ స్టాల్ కూడా కనిపిస్తుంది. సో ఫుడ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి మార్కెట్ హాల్లో. ఇప్పుడే తిరిగిన దానిలో అయితే ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి మనకి. ఈ మార్కెట్లో చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి ఫుడ్కి సంబంధించి. లోపలైతే అంతా బాగుంది, అంటే జనాలతో మొత్తం క్రౌడెడ్గా కనిపిస్తుంది కాబట్టి చాలా హ్యాపెనింగ్గా ఉంది. ఫుడ్తో పాటు జనాలు, అలానే పైన ఈ ఆర్కిటెక్చర్ ఇంకా ఈ ఫ్లోరే కాదు, ఇంకా కింద ఫ్లోర్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, కింద వాష్రూమ్స్ ఫైన్ ఇంకా 2 to 3 ఫ్లోర్స్ దాకా కింద ఉంది. ఇంకా మేము ఇది ఒకటే ఫ్లోర్ అనుకున్నాము. నేను ఒకటే అనుకున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు చెప్పాక తెలిసింది కింద ఫ్లోర్ కూడా. కింద ఫ్లోర్ ఉందనే విషయం మాకు ఇప్పుడు తెలిసింది. మేము యాక్చువల్లీ వెళ్ళంగా చూడలేదు అంతగా. ఇది ఒకటే ఫ్లోర్ ఏమో అనుకున్నాం. బయట చూస్తే మనకి అట్లనే కనిపిస్తుంది. అంటే బయట రోడ్ యాక్సెస్ కి మాత్రం ఇదే ఎంట్రీ ఇంకా రోడ్ కి స్ట్రైట్ గా. కానీ అండర్ గ్రౌండ్ లో మనకి ఇంకా కూడా ఉన్నాయి అన్నమాట. అవును, చూద్దాం ఒకసారి వెళ్ళి మనం కూడా. కింద స్టాల్స్ అయితే లేవు అనుకుంటే, ఎక్కువ కనిపించట్లేదు. స్టాల్స్ లేవా? షాపింగ్ అనుకుంటా నాకు తెలిసి. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇప్పటివరకు తిరిగిన దాంట్లో అయితే ఇక్కడ ఉన్నంత ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా వేరే దగ్గర చూడలేదు నేను. అక్కడ ఒకటి అట్లా వెళ్ళాలి, కానీ ఇక్కడైతే కంటిన్యూగా మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నైస్ ఫుడ్, డ్రింక్స్ ఇక డ్రింక్స్ అంటే కామన్ ఇక్కడ. ఏడికి పోయినా ఫ్రైస్, బన్స్, చీజ్ ఇవన్నీ 5 చాలా కామన్ అన్నమాట ఇక్కడ.